స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లో అమలుపై జీవోపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు జీవో నెంబర్ 9పై స్టే విధించింది. జీవో అమలు ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బీసీ రిజర్వేషన్లపై విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని వట్టే జానయ్య యాదవ్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందిస్తారు. చెప్పండి. హలో, చెప్పండి సార్. ఏం లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వాల యొక్క ద్వంద్వ నీతి అంటే బీసీల మీద గత 70-80 ఏళ్ల నుంచి ఏదైతే అవలంబిస్తా ఉన్నారో అదే తంతు కొనసాగించేటటువంటి క్రమంలో భాగంగానే వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ లో ఓట్లు కనుక్కోవడం కోసం బీసీలకు ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి ఇవాళ ఇచ్చేటటువంటి టైంలో ఇవ్వాల్సిన పద్ధతిలో దాన్ని ఆర్డినెన్స్ కావచ్చు, జీవో కావచ్చు, గవర్నర్ తో ఆమోదం కావచ్చు, రాష్ట్రపతి దగ్గర తీసుకుపోవడం కావచ్చు, 9th షెడ్యూల్ లో చేర్చడం కావచ్చు, మన ముందున్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఏ ప్రాధికరణ జరిగిందనే దాని మీద ఒక అవగాహన ఉండి కూడా ఆ వైపుగా ప్రయాణం చేయకుండా మేము ఇస్తున్నట్టుగానే ప్రచారం చేసుకుంటూ మళ్ళీ కోట్లకు పోగానే సేమ్ రొటీన్ విధంగా చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైఖరి, దీనికి మద్దతు పలుకుతున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా ఈ బీసీ సమాజానికి ఆ యొక్క రిజర్వేషన్ ఫలాలు అందొద్దు అనేటటువంటి దుర్మార్గపు ఆలోచనతో ఉన్నాయి. కాబట్టి ఇవాటి వరకు ఆ పార్టీలు గొంతెత్తకుండా బీసీల మీద ఈ బిల్లు మీద మాట్లాడకుండా ఉండి ఈ కాంగ్రెస్ పార్టీ ఏమో మా బీసీ మంత్రులను ఢిల్లీ పంపించి ఇక్కడ హైకోర్టుకు పంపించి ఏదో మీకు చేస్తున్నాం, మీ ప్రజల కోసం చేస్తున్నాం అన్నట్టుగా మా మంత్రులకు బూచీలు చూపుకుంటూ చివరికి వచ్చేసరికల్లా ఒక క్లారిటీ లేకుండా ఇప్పుడు రేపు నామినేషన్, ఈ రోజు నుంచి నామినేషన్ అని ప్రజలకు సందిగ్ధం కమ్మని చెప్పుకుంటూనే ఇక్కడ ఆగిపోతుందని వాళ్ళకి తెలియదా? తెలిసి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కాంగ్రెస్ ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు చేస్తున్నటువంటి కుట్రని మేము డే 1 నుంచి కూడా మొదలు మాట్లాడుతూనే ఉన్నాం. మా రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు ఈ ఎన్నికలు జరగవు ఈ ఎన్నికలు ముందు పోలేరు, వీళ్ళ కాడ చిత్తశుద్ధి లేదని చెప్పి కాకండి, డబ్బులు ఖర్చు పెట్టుకోకండి, మీరు ఈ జరిగే ఎన్నికలు కావాలని చెప్తూనే ఉండు. ముమ్మాడిగా జరిగి తీరింది. కాబట్టి ఇవాళ మేము ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఇక్కడ ఉండబడినటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పార్టీలను ఈ రాష్ట్రం నుండి తరిమి వేయాల్సినటువంటి అవసరం ఉంది. మెజార్టీ ప్రజలమైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలం మన ఓట్లు మనం వేసుకొని మన రాజ్యాన్ని మనం తెచ్చుకున్న తర్వాత ఈ చట్టాలు నిలబడితే ఈ 9th షెడ్యూల్ చేరాలన్నా ఏం జరగాలన్నా అక్కడ రాజ్యాధికారంలో మనం రావాలి. అందుకే రాజ్యాధికార పార్టీ ఈ రాష్ట్రంలో ఉద్భవించింది అనేటటువంటి వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. రైట్ సార్. అలాగే ఎప్పటి నుంచో ఈ 42% అంశం నడుస్తూ ఉంది. కేవలం ఈ అంశం వలనే ఎన్నికలు కూడా ఆలస్యం అవుతూ వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ఈ అంశం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఎప్పుడు వస్తుందంటారు? అంటే పాలకులకు చిత్తశుద్ధి ఉన్నప్పుడు అవి చేయాల్సిన పద్ధతుల్లో మనం అమెండ్మెంట్ చేసినప్పుడు వస్తుంది. కానీ వాళ్ళ మనసులో ఇవ్వాలని లేకుండా పైకి ఏదో డమ్మకారాలు చెప్పుకుంటూ మేము ఇస్తున్నాం అనేటటువంటి ఎరలేసి ఓట్లు దండుకునేటటువంటి కుట్రలు ఇవాళ బీహార్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం మేము 42% ఇస్తున్నామని బీసీలని వాళ్ళ వైపు తిప్పుకోవడం కోసం చేస్తున్నటువంటి కుట్రలు తప్పితే నిజాయితీగా ఈ మెజార్టీ ప్రజలకు 78 ఏళ్ల నుంచి అధికారానికి దూరంగా ఉందనేటటువంటి ఆలోచనతోని ఆ ప్రేమతో చేస్తే ఖచ్చితంగా అమలు అయ్యేది. కానీ వీళ్ళకి ఎందుకు ఉంటది చెప్పండి? వీళ్ళు ఇక్కడ మమ్మల్ని పాలించే వాళ్ళంతా కూడా తక్కువ జాతి వర్గీయులు కదా. వీళ్ళు మెజార్టీ ప్రజలను చైతన్యవంతులు అయితే వీళ్ళు రాజ్యాధికారంలోకి వస్తే మా పీఠాలు కదిలిపోతాయి అనేటటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటది. కాబట్టి ఇప్పుడుగా వాళ్ళు ఇచ్చుడు మేము తీసుకున్నాడు కాదు. ఇక పైన ఏ ఎన్నికలు ఇచ్చినా మా జాతులంతా ఇవాళ ఐక్యమైనం. అంటే మమ్మల్ని ఎవరు కూడా బాగు చేయరు, మాకు మేమే బాగు చేసుకోవాలనేటటువంటి వాస్తవాన్ని మా వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పుకుంటున్నాం. కాబట్టి భవిష్యత్తులో ఈ రిజర్వేషన్ల కోసం ఆధారపడకుండా ఇవాళ జనరల్ స్థానం వారికి ఈ అగ్రవర్ణాలకు మేము ఓట్లేమని డిసైడ్ అయితే రాజ్యం మా ముందరకు వచ్చి కూర్చుంటారు కదా. మా జాతులను అటువైపుగా మేము ప్రయత్నం తీసుకుపోతా ఉన్నాం. ఇవాళ ఈ పార్టీలు అన్నిటి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా బీసీ సమాజం మొత్తాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ పార్టీలు ఎవరు కూడా మనవి కాదు, మన కోసం పుట్టిన పార్టీలు కావు. ఇవాళ మనల్ని వంచి మనల్ని 78 ఏళ్ళని మోసం చేసుకుంటూ మా వాటాని మా రావాల్సినటువంటి మా నిధులు అన్ని దోచుకొని ఇవాళ వాళ్ళు అందలం ఎక్కి కూర్చొని మళ్ళీ మేము అధికారంలోకి వచ్చే వాళ్ళ పీఠాలతో దుర్మార్గమైనటువంటి కుట్ర చేస్తున్నటువంటి పార్టీలుగానే మా ప్రజల్లోకి మేము తీసుకుపోతా ఉన్నాం. మా ప్రజలు చైతన్యవంతులయ్యారు. వీళ్ళు చేసేటటువంటి డ్రామాలన్నీ కూడా ఈ నిలబడే కావు. నిలబడే పద్ధతులు ఆల్రెడీ తమిళనాడు గవర్నమెంట్ అక్కడ ఉన్నవాడినట్టు ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఆ రోజు వాళ్ళు చేసినటువంటి ఏవి ఉన్నాయో వాటన్నిటి కూడా వీళ్ళకి ఎన్నో రకాలుగా మేము వివరించినాం. మా మేధావి వర్గాలు వివరించారు. మా బీసీ సమాజం అంతా కూడా ఈ ప్రభుత్వానికి అనేక రకాల రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం ఈ పద్ధతిలో. అయినా వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పోయి మళ్ళీ
మళ్ళీ ఎన్నికల్ని ఆపేటటువంటి సీన్లు తీసుకొచ్చారు కాబట్టి వీళ్ళతో కావు, వాళ్ళు ఇవ్వరు, వాళ్ళతో అయ్యేది లేదు. మేము తెచ్చుకోవడానికి మేమంతా చైతన్యం కావాలనేది మా ఎజెండా. ఓకే సార్, అలాగే బీసీ సామాజిక ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కేవలం ఓట్లు దండుకోవడం కోసమే ఈ పోరాటం అంటున్నారు, ఎంతవరకు నిజమంటారు? అంతే కదా, 100%. అంటే ఇప్పటి వరకు వీళ్ళు అధికారంలోకి వచ్చిందంటేనే మేము ఓట్లు వేస్తే కదా, అంటే మేము ఎప్పటికీ వాళ్ళకు ఓట్లు వేసేటటువంటి ఓటర్లుగానే ఉండాలి తప్ప మాకు మేము పాలించుకునేటటువంటి ప్లేస్లోకి రావద్దు అనేటటువంటిది వాళ్ళ కుట్ర. ఇప్పటి వరకు మా సమాజానికి విద్య అందకుండా, ఉద్యోగాలు అందకుండా, రాజకీయాల్లో వాటా రాకుండా చూసినటువంటి వాళ్ళంతా ఎవరైనా అంటే ఈ అగ్రవర్ణాలే కదా అధికారాన్ని అనుభవించినటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు మేము చైతన్యవంతులమైన, మేము చదువుకున్నాం, మాకు రాజకీయాల మీద అవగాహన వచ్చింది, మా ప్రజలు మేము ఎట్లా పాలించుకోవాలి, మా ప్రజల బతుకులలో మార్పులు రావాలంటే మేము ఏ రకమైనటువంటి పాలసీలు చేసుకోవాలి, ఏ రకంగా ముందుకు పోవాలనే దాని మీద మేము అనేక రకాల డిస్కషన్ చేసుకుంటా ఉన్నాం, అనేక రకాల అనుభవాలు తీసుకుంటా ఉన్నాం. ఇవాళ ఒక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తప్పితే మిగతా రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో ఇవాళ వెనుకబడినటువంటి వర్గాలందరూ కూడా ఇవాళ ముఖ్యమంత్రులుగా మన సక్సెస్ఫుల్ గా ముందుకు పోతున్నటువంటి రాష్ట్రాలు మా చుట్టుపక్కల ఉన్నాయి. మేము వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా మెజార్టీ ప్రజలమైనటువంటి మాకు ఎవరితో అవసరం లేదు. ఇవాళ ఎవరు మాకు బిల్లు చేయాల్సిన అవసరం లేదు, ఎవరు చట్టం చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ వీళ్ళు ఏదో చట్టం చేస్తున్నాం మీకు బిల్లు, వీళ్ళు ఎవరండి మాకు ఇస్తానికి? వాళ్ళు మా ఓట్లు మేము వేసుకుంటే మాకు ఏం కావాలో మేము తీసుకొని అవతల వాళ్ళకి ఏం కావాలో ఇచ్చేటటువంటి ప్లేస్ మేము పోతాం. ఆ సమయం ఆసన్నమైంది. ఇక వీళ్ళ ఆటలు నడవవు, వీళ్ళ కుట్రలని మేము మా ప్రజలు ఇంకా నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ నీతి కళ్ళ గట్టినట్టుగా మా సమాజాన్ని అంతటి కూడా తెలిసిపోయింది కదా. ఇవాళ ఇక కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో బతికి పట్టగట్టమని చెప్పండి. మా జాతర దగ్గరకు వచ్చి వాళ్ళు ఏ రకంగా మా ఓట్లు అడుగుతారు, వాళ్ళకి ఏ ముఖం పెట్టుకుని మా ముందుకు వస్తారు. జూబ్లీస్ ఎన్నికలు చూడండి, మేమేందో మా సత్తా ఏందో చూపిస్తాం. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ కావాలని అడిగేటోళ్ళు లేనటువంటి ప్రాంతంగా తెలంగాణ రాష్ట్రం తయారవుతుంది. ఈ అగ్రవర్ణ పార్టీల బీఫామ్లు తీసి మురికాలంలో వేసి రాజ్యాధికారంతో ఈ రాష్ట్రంలో ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి రాజ్యాన్ని అనుకుంటాం అనేటటువంటి వాస్తవాన్ని కూడా ఈ సమాజానికి మేము గుర్తు చేస్తా ఉన్నాం. సార్, అలాగే ఇప్పుడు హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయినా అదే డ్రామా. ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టుకు పోయా మళ్ళీ హైకోర్టుకు వచ్చింది కదా. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? నిన్న సుప్రీంకోర్టుకు పోయినప్పుడు మీరు హైకోర్టులో వేసిన తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చారు అంటే హైకోర్టులో వాదించేటటువంటి జడ్జెస్ లేరని మీరు అనుకుంటున్నారు అంటే లేదండి, హైకోర్టులో మాకు నమ్మకం ఉంది, నమ్మకం వెళ్ళిపోమని చెప్పారు. వచ్చి మళ్ళీ హైకోర్టులో ఇవాళ జరిగింది కదా. అంటే ఇక్కడైనా అక్కడైనా జరిగేది ఇదే. నేను ఏమంటానంటే వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే దాన్ని కనీసం వీళ్ళు ఇక్కడ ఉండబడినటువంటి అఖిల పక్షాలను తీసుకపోతానని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు కనీసం ఒక రోజు కూడా అఖిల పక్షాలను పిలిచి మాట్లాడినటువంటి సందర్భం లేదు. ఇవాళ గవర్నర్ దగ్గర కానివ్వండి, రాష్ట్రపతి దగ్గర కానివ్వండి, ఎక్కడ కూడా ఈ జాతులను కలుపుకొని తీసుకుని ఏంది అంటే ఒకవేళ నిజంగా అట్లా చేస్తే వచ్చిందనుకోండి ఎట్లా వాళ్ళ జాతులకు అన్యాయం జరుగుతుంది కదా. వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఒక మాట మాట్లాడండు అంటే రెడ్డిల ఇజం గురించి. ఇవాళ అదే రెడ్డి జాగ్రత్తతోని ఎన్నిక డ్రామాలు ఆడి అంటే మా ప్రజలు ఇంకా పిచ్చర్ల లెక్క వాళ్ళు చెప్తా ఉంటే ఇంటారని అనుకుంటా ఉన్నారు. కానీ ప్రజలు చైతన్యవంతులేండి. ఇవాళ కేసీఆర్ కూడా గట్టినే అనుకుంటూ ఇక నేను ఉన్నంత వరకు రాజు నేనే, మంత్రి నేనే అని తీసి నేల కొట్టిపోయి ఆడ కూర్చుంది ఇవాళ. అందుకని ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే. ఈ రెడ్డి అయినా ఆ రెడ్డి అయినా ఈ అగ్ర కులాలలో పార్టీలకు ఉండేటటువంటి అహంభావం అంతా ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఓటర్లుగానే ఉండాలనేటువంటి దుర్మార్గమైనటువంటి కుట్ర వాళ్ళది. ఆ కుట్రలో భాగంగానే వాళ్ళ హైకోర్టు, సుప్రీంకోర్టులు తిప్పుకుంటూ మా జాతులు కానీ మేము కష్టపడడం, మేము ఇచ్చినాం కానీ కోర్టు కొట్టేసింది పై అని ఇప్పుడు మళ్ళా ముసలి కన్నీరు రాస్తారు. అంటే మా జనం నమ్మాలి కదా. కానీ వాళ్ళ ఆ బీసీలు లేరు. ఇవాళ చైతన్యవంతమైనటువంటి బీసీలు ఈ రాష్ట్రంలో తయారయ్యారు. వాళ్ళు చెప్పేటటువంటి కళ్ళబొలి మాటలు లేని బీసీలు ఈ రాష్ట్రంలో లేరు. ఇవాళ బీసీలందరూ కూడా తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఇవాళ తీన్మార్ మల్లన్న చెప్పినట్టుగా జరిగిందా, ఏం జరిగిందనే దానికి మీరు ఒకసారి ఆలోచన చేయండి. మా తీన్మార్ మల్లన్న మాట్లాడినటువంటి డిబేట్స్ ఉంటాయి. ఈ ఎన్నిక జరగదు అని ఇవాళ మార్నింగ్ కూడా చెప్పిండు. మీరు తొందరపడి ఆగం కావద్దు, ఈ జాతులకు మన మీద ప్రేమ లేదు, వీళ్ళు మనల్ని అనేక రకాల సంవత్సరాల నుంచి మోసం చేసుకుంటూ వస్తారు, ఇంకా కూడా అదే మోసం చేయడానికి వీళ్ళు కుట్రలు పొందుతా ఉంటారని చెప్పి అదే జరిగింది. కాబట్టి ఈ పార్టీలను నమ్మేది లేదు, ఈ రిజర్వేషన్ల మీద ఆశలు మాకేం అవసరం అండి. ఇచ్చిన అయ్యకపోయినా రేపు పొద్దుగాల ఇక్కడ ఏం జరుగుతుందంటే అగ్రవర్ణాలు వర్సెస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే ఇక్కడ ఉండేది. ఇక రిజర్వేషన్ ఏమి ఉండవు. ఎస్సీ, ఎస్టీ మా సోదరులకు ఏమైతే ఉన్నాయో అవి మినహాయించుకున్నాక జనరల్ స్థానాలలో కూడా మా ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరం కలిసి పోటీ చేస్తాం. అగ్రవర్ణాలు వర్సెస్ 92% ఉన్న కులాలు, 7-8% ఉన్న కులాల మధ్యనే ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంది. ఓకే సార్, అలాగే బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో 2 రోజుల పాటు సుదీర్ఘ వాదనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 4 వారాల తరువాత ఈ అంశం దాఖలు చేసుకోవచ్చు కౌంటర్ అని హైకోర్టు చెప్పింది. అయితే 4 వారాల తర్వాత ఈ అంశం కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుందా? మాకు
మాకు నమ్మకం లేదు. ఎందుకు చెప్తున్నాం అంటే దీనికి ఒక ప్రొఫార్మా ఉందంటే 9th షెడ్యూల్, ఇక్కడ గవర్నర్ ఆమోదం, ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం, తర్వాత ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత 9th షెడ్యూల్ చేరితే నిజంగా మాకు వస్తుందని ఒక నమ్మకం. అంటే ఒక ప్రాసెస్ ఉంది గతంలో జరిగినటువంటి అనుభవాలు. కానీ వీళ్ళు ఇక్కడ ప్రయత్నం చేయకుండా ఈయన ఏదో పెద్ద కొత్తగా తీసుకొచ్చి నేను జీవో ఇవ్వడం వాడు ఈయన జీవో తీసుకురావడం అన్నీ ఏంటంటే మమ్మల్ని మోసం చేసేది. ఈ 4 వారాల తర్వాత కూడా ఇది ముందర పడతాను మేము నమ్మము. కానీ ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయానికి రేపు పొద్దుగాల మేము ఏమంటామని అంటే మేము ఈ రిజర్వేషన్ల వైపు చూసేటటువంటి దాన్ని ఆశలు వదులుకొని ఇవాళ జనరల్ స్థానాలలో అన్నిటిలో పోటీ చేస్తాం కదా. ఈ 42 కాదు, మేము ఆల్రెడీ 42 స్థానిక సర్పంచులలో ఎంపీటీసీలలో ఎప్పుడు రీచ్ అయినాం. మేము రేపు పొద్దుగాల ఇక్కడ ఏం తీసుకురాబోతా ఉన్నాం, అగ్రవర్ణాలలో ఉండబడినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్సెస్ ఇప్పటి వరకు అవకాశాలు రానటువంటి 92% ఉండబడినటువంటి ప్రజలందరూ ఏకమై వాళ్ళకు మాకు మధ్యన పోటీ ఉంటది. ఈ రిజర్వేషన్లు ఆయన ఇచ్చుడు కాదు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి ఎంత ఇవ్వాలో చట్టబద్ధంగా 9th షెడ్యూల్ చేర్చుకొని ఏ రకంగా తీసుకోవాలో ఏ రకంగా పంచేటటువంటి ప్రయత్నం మేము చేస్తాం. ఇక వాళ్ళ కోసం ఎదురు చూసేది లేదు, వాళ్ళు ఇస్తారని ఆలోచించేది కూడా లేదు. చూద్దాం, వాళ్ళు ఇవాళ ఆర్థికంగా బలంగా ఉన్నామని అనుకుంటారు. మేము వాళ్ళు ఆర్థికంగా ఉంటే మేము ఇలా బీసీలో ఓటర్లుగా బలంగా ఉన్నాం. మా ఓటు చైతన్యం మాకు వచ్చింది. ఇవాళ మా ఓటు మాకు వేసుకోవాలనే కాడికి మా ప్రజలందరూ వచ్చారు. కాబట్టి మేము పెద్దగా వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదనుకుంటా ఉన్నాం. రైట్ సార్. అలాగే మంత్రులు కూడా ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్ళి 42% రిజర్వేషన్ల అంశంపై సభలు నిర్వహించిన సందర్భాలు కూడా మనం చూసాం. అది 42% రిజర్వేషన్లు తీసుకురావడానికి నిర్వహించినవి కాదంటారు. మా మంత్రులు నిజంగా మా మంత్రులకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేసి రోడ్డు మీదకి రమ్మని చెప్పండి. మళ్ళీ మేము వాళ్ళని ఎత్తున పెట్టుకుని తీసుకుపోయి అసెంబ్లీలో కూర్చోబెడతాం. ఇవాళ ఆ పార్టీలలో ఉండి ఆ పార్టీల మౌచేతి మీద రాకుండా బీసీలకు ఇంత అన్యాయం జరుగుతున్నాక కూడా 70 ఏళ్ళ తర్వాత ఇంకా వాళ్ళు ఏదో డ్రామాలు చేస్తే వాళ్ళు వచ్చి హైకోర్టులో సుప్రీంకోర్టులో తిప్పితే మేము ప్రయత్నం చేసిన తిప్పాలి మాట. ఇవాళ బేషరతుగా మా బీసీలు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా రాజీనామా చేసేసి రోడ్డు మీద నిలబడాలి. వాళ్ళని మళ్ళీ అసెంబ్లీ తీసుకుపోయే బాధ్యత మాది. ఇక్కడ ఉన్నటువంటి మెజార్టీ సమాజం మేము ఉన్నాం, వాళ్ళ మేము తీసుకుపోతాం. వాళ్ళు రాజీనామా చేయకపోతే వాళ్ళ ఇళ్ల ముందు పోయి ధర్నాలు చేస్తాం. ఎందుకంటే ఇలా ఏ పార్టీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏ పార్టీలు కూడా చిత్తశుద్ధి లేదు. అందుకని వాళ్ళందరూ బయటకు రావాలి. మేమందరం కలిసి ఈ రాజ్యం రావాలంటే మేమందరం బయటకు వచ్చి రాజీనామా చేస్తున్నామని ప్రకటించాలి. అప్పుడు మేము ఈ మంత్రులు ఎమ్మెల్యేలను కూడా విశ్వసిస్తాం. లేకపోతే వీళ్ళకి పుట్టగతులు కూడా ఉండవు. ఓకే సార్. అలాగే ఈ తమిళనాడు రాష్ట్ర మహారాష్ట్రలో ఆల్రెడీ చూసుకున్నట్లయితే 50% రిజర్వేషన్లు అమలు చేశారు. అదేవిధంగా ఈ 4 వారాల తర్వాత కూడా ఇదే విధంగా 50% రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం ఉందా? నేనేం చెప్తున్నా అంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదండి, వీళ్ళు ఇచ్చేది కాదు. అందుకని మేము ఏం చెప్తా ఉన్నాం, వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. మా మేము వేసుకోగలుగుతాం. మా ప్రజలు మేము ఏ రకంగా అసెంబ్లీకి చట్టసభలకు పంపాలో మాకు ఆ చైతన్యం ఉంది. కాబట్టి ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీలు ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, వాళ్ళు రాజీనామా చేసేసి రోడ్డు మీదకి రావాలి. అది బీసీ సమాజం అంతా చూస్తా ఉంది. లేకపోతే వాళ్ళు మా బీసీ ప్రజల నుండి తిరస్కరణకు గురవుతారు అనేటటువంటి అల్టిమేటం కూడా జారీ చేస్తా ఉన్నాం ఇవాళ మేమంతా. ఓకే సార్. మరి మంత్రులు ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్ళారు కదా, దాని గురించి ఏమంటారు? ఏం సాధించారు? ఇవాళ వాళ్ళ మీద నమ్మకంతోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లా బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పింది, కాంట్రాక్ట్లు ఇస్తా అన్నది, అనేక రకాల హామీలు ఇస్తే ఇవాళ బీసీలందరూ కూడా కేసీఆర్ ని పొందబెట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినాం. కానీ వచ్చిన మొదటి నుండి కూడా వాళ్ళు ఏ ఒక్క హామీని కూడా అమలు పరచకుండా మోసం చేస్తా ఉంది బీసీ సమాజాన్ని. ఇంకా వీళ్ళు బీసీలు ఆ కాంగ్రెస్ పార్టీలు ఎట్లా ఉంటారు? ఇవాళ బీసీలు ఓట్లు వేస్తే కదా వీళ్ళు ఎమ్మెల్యేలు అయింది, మంత్రులు అయింది. అందుకే చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా రాజీనామా చేసి బయటికి రావాలి ఈ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరికి నిరసనగా. ఈ వాదనల వల్ల ఫలితం లేదంటారా? అంటే లేదు 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 కాదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి మెజార్టీ ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ఉద్దేశం తప్పితే వీళ్ళకి ఏదో మేలు చేయాలనేటువంటి ఉద్దేశం ఎక్కడ కూడా ఈ పార్టీలకు లేదు. అందుకని మేము మొదటి నుంచి కూడా మొత్తుకుంటా ఉన్నాం, ఈ పార్టీలు ఓన్లీ ఓట్ల కోసం మాత్రమే డ్రామాలు ఆడి ఈ హామీలు ఇచ్చినాయి, ఈ హామీల మీద నిలబడవు అనేటటువంటి వాస్తవాన్ని మా రాజ్యాధికార పార్టీ ప్రతిరోజు మా ప్రజలకు విన్నవిస్తూనే ఉంది. ఇది జరిగేది కాదు అని. ఇవాళ లాస్ట్ వచ్చేసరికి జరిగింది కూడా అదే. కాబట్టి మా సమాజానికి మీ ఛానల్ ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈ పార్టీలు ఏవి కూడా బీసీలను ఉద్ధరించేటటువంటి పార్టీలు కావు, బీసీల కోసం పుట్టినటువంటి పార్టీలు కావు. ఓన్లీ 70-80 ఏళ్ల నుండి బీసీల ఓట్లతోనే వీళ్ళు రాజ్యాన్ని ఏలుకుంటా రాజ్యాధికారంలో ఉండి మా సంపదనంతా మెచ్చి ఇవాళ మా మీదకి ఈ రకమైనటువంటి తప్పుడు పద్ధతుల్లో మాకు మోసం చేసుకుంటూ మమ్మల్ని ఇవాళ రాజ్యాధికారంలో ఓటా కల్పిస్తని చెప్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీలు. కాబట్టి ఈ పార్టీల నుంచి బయటికి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
ఓకే, రైట్ సార్. అలాగే గవర్నర్ దగ్గర కూడా నెలల కొద్దీ బిల్లు పెండింగ్లో ఉండటం వల్ల ఇది ఒక కారణం అని చెప్పుకోవచ్చా? ఇప్పుడు గవర్నర్ మీరు కలిసిన దాఖలాలే లేవు కదా వీళ్ళు. ఇప్పుడు అఖిల పక్షాలను తీసుకపోతే అఖిల పక్షాలను విజ్ఞప్తి చేసుకుంటాయి, కనీసం ఆ ప్రయత్నం కూడా. అందుకని మేము ఏమంటున్నాం అంటే గవర్నర్ కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి పర్సన్. గవర్నర్ కు పార్టీ లేకపోతు, కానీ ఆ వారిని నడిపించేటటువంటిది కూడా ఇంకో పార్టీ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనం ఇలా ఆయన ఈయన అనేది కాకుండా వీళ్ళకి ఏ పార్టీ కూడా చిత్తశుద్ధి లేదన్నటువంటి వాస్తవాన్ని ఈ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, ఫైనల్గా అసలు ఈ అంశం కొలిక్కి వచ్చేది ఎప్పుడు అంటారు? ఇక ఇది కొలిక్కి వస్తుంది అనే దాని మీద మాకు నమ్మకం లేదు. కోర్టుల మీద సరే కోర్టులు ఏం తెలుస్తాయి అనే దాని మీద చూడాల్సిన అవసరం ఉంది. కోర్టులు ఏం చేసినా ఇక్కడ ఉండబడినటువంటి పార్టీలు మాత్రం వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఈ ప్రజలకు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళని అందరం ఎక్కాలనేటటువంటి ఆలోచన వాళ్ళకు ఉండదు. కాబట్టి రేపు కోర్టు తీర్పు అయిపోయిన తర్వాతనైనా ఈ సమాజం మేలుకుంది, ఈ సమాజం ఎట్లా అధికారంలోకి రావాలో కూడా ఆలోచన చేసే పరిస్థితులు ఉందనేటటువంటి వాస్తవాన్ని మీ ద్వారా ఈ సమాజానికి తెలియజేస్తా ఉన్నాం. ఓకే సార్, అలాగే అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఉద్యోగాల్లో కానీ విద్యలో ఉపాధిలో రిజర్వేషన్లు ఇవ్వచ్చు, కానీ రాజకీయాల్లో రిజర్వేషన్లు ఇవ్వటం కరెక్ట్ కాదు అనే ఒక వాదన కూడా మనం ఇంతకు ముందు విన్నాం. దాని మీద మీరేమంటారు? 100% కదా. ఇవాళ వాళ్ళు సామాజిక డిక్లరేషన్ ఏం చెప్పారు? విద్య ఉద్యోగ రాజకీయాల్లో అవకాశాలు ఇస్తామని చెప్పారు. నీ కాడ ఇవాళ నిన్నదానికి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 అన్ని నువ్వు భర్తీ చేసినావు. నువ్వు అక్కడ ఎన్నికలకు నీ చేతుల పనే కదా. అక్కడ ఇవ్వకపోగా ఈ రాజకీయాల్లో రానటువంటి వాటా కోసం ఇస్తున్నాం అని తలబుల్లి మాటలు చెప్పుకుంటూ కాలం గడుపుకుంటూ వస్తున్నటువంటి పార్టీలకు ఇంకా ఎక్కడ చిత్తశుద్ధి ఉందండి? మేము ఏం చేస్తున్నాం? అదే ఈడబ్ల్యూఎస్ వస్తే మాత్రం రాత్రికి రాత్రే ఆయన కేసీఆర్ అమలు చేస్తాడు, వచ్చినాక ఈ గొడవారు ఈ రెడ్డి గారు అమలు చేస్తాడు. కానీ ఆ ఈడబ్ల్యూఎస్ అమలు చేయడానికి ఎక్కడ ఆటంకాలు, కనీసం దాని మీద కోట్ల కేసులు కూడా పడవు. కానీ ఒక బీసీలకు ఇవ్వాలని వచ్చినప్పుడు మాత్రం ఆయనకు ఆటంకం వస్తుంది, ఈయనకు ఆటంకం వస్తుంది. ఇంకా ఎన్నాళ్ళు చూస్తామండి వీళ్ళని? అందుకని మేము ఏమంటున్నాం అంటే వీళ్ళేదో ఇస్తే తీసుకునే స్థితి నుంచి మా జాతుల్ని మాది మేము గుర్తుకునే దానికి రావాలనేటటువంటి చైతన్యం వైపు తీసుకుపోతా ఉన్నాం. ఆ చైతన్యం వచ్చింది రాష్ట్రంలో, అది వచ్చింది కాబట్టి ఇవాళ భయపడి వీళ్ళు మేము ఇస్తున్నాం అన్నట్టుగా ఈ డ్రామాలు ప్లే చేస్తా ఉంటే ఈ డ్రామాలు కూడా ఇలా ప్రజలు తెలిసిపోయినాయి. అంటే ఇవన్నీ డ్రామాలే నిజంగా వాస్తవాలు కావాలనేటువంటిది. కాబట్టి ఇక ముందు వీళ్ళు ఇచ్చేటటువంటి వాటి కోసం ఇస్తామనే దానికోసం ఉంటే పెరుగు నక్కాశ పడ్డట్టుగా మేము ఎదురు చూసేటటువంటి పరిస్థితి ఉండదు. ఓకే సార్, అలాగే గత 2 రోజుల నుంచి మనం చూసుకున్నట్లయితే ఇదే అంశంపై మంత్రులతో భేటీ అవడం జరుగుతుంది. అంటే ఈ అంశాన్ని ఒక తుది దశకు తీసుకొచ్చే క్రమానికే వాళ్ళు ఈ భేటీ అవుతున్నారు. మీరేమంటున్నారంటే కాదు ఇది అవ్వదు అంటున్నారు. మరి భేటీలు ఎందుకంటారు? అంటే మమ్మల్ని మా ప్రజల్ని మోసం చేయడానికి. అంటే అరే చూడండి మంత్రులందరూ నిన్న మేము పోయి కూర్చున్నాం, మా బీసీ మంత్రులందరూ వచ్చి కూర్చురు, బట్టి విక్రమార్ గారు కూడా వచ్చి కూర్చురు. అంటే ఇది మా ప్రజలందరూ చూస్తారు కదా, టీవీలలో ఆటలలో స్టోరింగ్ వస్తున్నాయి. అరే వీళ్ళు బీసీల కోసం ఇంత త్యాగం చేస్తున్నారు అని, ఆ త్యాగం చేస్తున్నారు అని చూపించుకోవడం కోసం తప్ప వీళ్ళ కాడ చిత్తశుద్ధి లేదని చెప్తా ఉన్నాం. ఇవన్నీ ఈ చూసి మళ్ళీ మా బీసీ సమాజం మోసపోయి మళ్ళీ వీళ్ళకి ఓట్లేసి మళ్ళీ వీళ్ళకి అధికారం ఇస్తున్నారు అనేటటువంటి భ్రమల వాళ్ళు. కానీ వాళ్ళ చైతన్యవంతమైనటువంటి సమాజం ఈ బీసీ ప్రజలు వాళ్ళ గతంలో ఉన్నటువంటి అమాయకమైనటువంటి బీసీలు కాదు. వాళ్ళ చైతన్యవంతమైనటువంటి బీసీ సమాజం రెడీగా ఉంది. వీళ్ళ కర్రలు కాల్చి వాతావరణానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.